హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లెర్న్. మనందరం డిక్షనరీ యూజ్ చేస్తుంటాం లేదా అప్పుడప్పుడు మన అవసరం కోసం డిక్షనరీ చూస్తుంటాం. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే ఒక మంచి డిక్షనరీలో ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, పంక్చువేషన్స్, గ్రామర్, ఇలా పూర్తి వివరాలు ఎన్నెన్నో అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. డిక్షనరీ చూస్తూ అందులోని వర్డ్స్ని మనకు నచ్చినట్లు ప్రొనౌన్స్ చేస్తుంటాం. కానీ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో అని వర్డ్ పక్కనే రెండు ఆబ్లిక్స్ మధ్యలో కొన్ని సింబల్స్ ద్వారా ఉంటుంది. వాటిని మనం చూసినా అవి మనకు అర్థం కావు. కానీ అసలు విషయం అంతా అక్కడే ఉంది. ఆ సింబల్స్ని కరెక్ట్గా చదవగలిగితే వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుస్తుంది. మరి అవి ఎలా చదవాలి, అసలు అవి ఏంటి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. డిక్షనరీలో ఆ వర్డ్స్ పక్కన ఉండే సింబల్స్ ఏంటి, అవి ఎలా చదవాలి, వాటిని స్పీచ్ సౌండ్స్ అంటారు. అంటే వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పే సింబల్స్. వాటి గురించి ఒక స్టడీయే ఉంది. వీటి గురించిన స్టడీని ఫొనెటిక్స్ అంటారు. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఆల్ఫాబెట్ 26 అని అందరికీ తెలుసు, కానీ ఈ స్పీచ్ సౌండ్స్ మాత్రం 44. ఆ 44 సౌండ్స్ని 2 టైప్స్ క్లాసిఫై చేశారు. అవి వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్. వోవెల్ సౌండ్స్ ఆర్ 20, కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ 24. వోవెల్ సౌండ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్ 12, డిఫ్థాంగ్స్ 8. వోవెల్స్ 5 కదా, AEIOU. మరి 20 ఎక్కడి నుండి వచ్చాయి అంటే AEIOU అనేవి లెటర్స్, బట్ ఇవి వాటి ద్వారా వచ్చే సౌండ్స్. అలాగే కాన్సనెంట్స్ 21, బట్ కాన్సనెంట్ సౌండ్స్ 24. ఈ టోటల్ 44 సౌండ్స్ 2 ఆబ్లిక్స్ మధ్యలో ఉంచాలి. అలా ఉంటేనే అవి స్పీచ్ సౌండ్స్గా కన్సిడర్ అవుతాయి. ఇప్పుడు వోవెల్ సౌండ్స్లో మోనోఫ్థాంగ్స్ గురించి చూద్దాం. మోనోఫ్థాంగ్స్కి మరొక పేరు ప్యూర్ వోవెల్స్. మోనోఫ్థాంగ్స్లో 12 సౌండ్స్ ఉంటాయి. ఒక్కో సౌండ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సింబల్ని ఈ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, స్లీప్, ఫ్రీ. ఈ వర్డ్స్లో చూడండి ఫ్రెండ్స్, ఈ అనే సౌండ్ మనకి అక్కడ వస్తుంది. ఈ సౌండ్ని ఈ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్, స్లిప్, సిటీ. ఈ సింబల్ని ఏ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్, హెడ్. ఈ సింబల్ని ఆ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఆకి యావత్తు పెట్టి రెండింటిని మిక్స్ చేస్తే ఎలా వస్తుందో అలా చదవాలన్నమాట. ఆ. ఫర్ ఎగ్జాంపుల్, యాట్, క్యాట్. ఈ సింబల్ని ఆ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్క్, ఫాదర్, కార్. ఇలా ఈ సింబల్ని అ అని ప్రొనౌన్స్ చేయాలి. ఎలా అంటే అ అనే అక్షరాన్ని, ఓ అనే అక్షరాన్ని రెండింటిని మిక్స్ చేస్తే ఎలా వస్తుందో సౌండ్ అలా ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్,
ఆడ్, హాట్. ఈ సింబల్ని అని ప్రొనౌన్స్ చేయాలి. ఎలా అంటే అ అనే అక్షరాన్ని, ఓ అనే అక్షరాన్ని రెండింటిని మిక్స్ చేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, వాటర్, వా. ఈ సింబల్ని ఉ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్, టు. ఈ సింబల్ని ఊ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూస్, జూ. ఈ సింబల్ని ఆ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్, కప్. ఈ సింబల్ని అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఆ అనే అక్షరాన్ని, ఉ అనే అక్షరాన్ని రెండింటిని కలిపితే ఎలా సౌండ్ వస్తుందో అలా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ. ఈ సింబల్ని అ అని ప్రొనౌన్స్ చేయాలి. ఎలా అంటే అ అనే అక్షరాన్ని సగానికి పలకాలి. అంటే అ. ఫర్ ఎగ్జాంపుల్ అగో, అబౌట్. ఈ సింబల్ని శ్వ అని పిలుస్తారు. ఇన్ని సింబల్స్కి లేని నేమ్ ఈ ఒక్కదానికి ఎందుకు పెట్టారు అని అంటే, ఈ ఓవెల్స్, కాన్సనెంట్ సౌండ్స్ అన్నిట్లో కన్నా ఇది చాలా వీక్ సౌండ్, చాలా వీక్ ఓవెల్. అందుకోసమే దీనికి ఒక నేమ్ ఇచ్చారు. దాని పేరే శ్వ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు డిఫ్థాంగ్స్ గురించి చూద్దాం. డిఫ్థాంగ్స్ 8. డిఫ్థాంగ్స్ అంటే రెండు ఓవెల్ సౌండ్స్ కలిసిపోయి మరొక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సింబల్ని ఇయా అని ప్రొనౌన్స్ చేస్తారు. అంటే ఈ అనే సౌండ్, ఆ అనే సౌండ్ రెండు కలిసి వేరే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇయా అనే సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయా, నియా, క్లియా. నెక్స్ట్ ఈ సౌండ్ని ఏయా అని ప్రొనౌన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏయా, హేయా, ఫేయా. ఈ సింబల్ని ఉఆ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఊ అనే సౌండ్, ఆ అనే సౌండ్ కలిసిపోయి ఉఆ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుఆ, క్యూఆ, టుఆ. ఈ సింబల్ని ఎయ్ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఏ అనే సౌండ్, ఈ అనే సౌండ్ కలిసిపోయి ఎయ్ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేట్, ఫెయిల్, ట్రైన్. ఈ సౌండ్ని ఐగా ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఆ అనే సౌండ్, ఈ అనే సౌండ్ కలిసిపోయి ఐ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, క్రై, టై. ఈ సౌండ్ని ఓయ్ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఓ అనే సౌండ్, ఈ అనే సౌండ్ కలిసిపోయి ఓయ్ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, బాయిల్, కాయిల్. ఈ సౌండ్ని ఔ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఆ అనే సౌండ్, ఊ అనే సౌండ్ కలిసిపోయి ఔ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్, ఔల్, అబౌట్. ఈ సింబల్ని ఔ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఆ అనే సింబల్ని సగానికి ప్రొనౌన్స్ చేస్తూ
ఊ అనే సింబల్ని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఔ. ఫర్ ఎగ్జాంపుల్ గో, టౌస్, షో ఇలా. ఇప్పుడు కాన్సనెంట్ సౌండ్స్ గురించి చూద్దాం. కాన్సనెంట్ సౌండ్స్ 24. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సౌండ్ని బ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్. ఈ సౌండ్ని డ్ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే డాల్. ఈ సింబల్ని ఫ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్. ఈ సింబల్ని గ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్. ఈ సింబల్ని హ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్. ఈ సింబల్ని క్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కైట్. ఈ సింబల్ని ఎల్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్. ఈ సింబల్ని మ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్. ఈ సింబల్ని న్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెస్ట్. ఈ సింబల్ని ప్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పికాక్. ఈ సింబల్ని ర్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్. ఈ సింబల్ని స్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్. ఈ సింబల్ని ట్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్. ఈ సింబల్ని వ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్. ఈ డబ్ల్యూ అనే సౌండ్ని ఊ అనే సౌండ్, ఆ అనే సౌండ్ కలిపి ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉవా. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. ఈ సింబల్ని జ్ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూ. ఈ సింబల్ని గా ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్, బాత్. ఈ సింబల్ని డ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్, దట్, మదర్. ఈ సింబల్ని చ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చైన్, చైర్. ఈ సింబల్ని జ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్, ఇంజిన్. ఈ సింబల్ని ష్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షిప్. ఈ సింబల్ని జ అని ప్రొనౌన్స్ చేయాలి. అంటే జ అనే సౌండ్కు యావత్తు ఇస్తే ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలా జ. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెజర్, ప్లెజర్ ఇలా. ఈ సింబల్ని న అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థింక్, సింగిల్. ఈ సింబల్ని య అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఎల్లో. చూశారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ సింబల్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో అని క్లియర్గా మీరు తెలుసుకున్న తర్వాత డిక్షనరీ ఒకసారి చూసినట్లయితే మీకు ఏ సింబల్ని ఎలా చదవాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని క్లియర్గా తెలుస్తుంది. ఒక్కో సింబల్ని మనం చదువుతూ అన్నీ కలిపి వర్డ్ మొత్తాన్ని చదివితే మనకి ఈజీగా తెలిసిపోతుంది వర్డ్ ఎలా చదవాలి అని. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి డిక్షనరీ రిఫర్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ప్రతి విషయం కూడా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి.